పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ మీటింగ్కు రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ప్రజా సమస్యలు, సర్ ప్రక్రియ, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, యశ్వతి, ఏదైతే మరికొద్ది సేపట్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ పార్టీ ఇన్ఛార్జీలతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వివిధ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు కూడా కానున్నారు. దాదాపుగా విస్తృత స్థాయి సమావేశం తరహాలోనే ఈ సమావేశం జరగబోతుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ నుంచి లీడర్ల వరకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకు కూడా ఎక్కడా ఏకగ్రీవాలకి తావే వద్దు, ఖచ్చితంగా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఏకగ్రీవాలు జరిగితే మాత్రం తాను సీరియస్ గా తీసుకుంటానని ఆయన స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి సంబంధించిన కీలక నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా 175 మంది ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు మొత్తానికి పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కారు వైఫల్యాలపై కూడా ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇటీవల వరుసగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే వరుసగా కూటమి వైఫల్యాలపై జగన్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ వైఫల్యాలు, వైసీపీ బీసీ లీడర్లపై వరుసగా నమోదవుతున్న కేసులు తదితర అంశాలతో పాటు సర్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో 11 గంటలకు ఈ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు, కీలక నేతలు కూడా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ మీటింగ్ ప్రారంభమైన అనంతరం పలు అంశాలపై ఏదైతే ప్రజా సమస్యలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటికి సంబంధించి జగన్ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అయితే ఈ సమావేశం కూడా వైసీపీకి కూడా కీలకంగా మారింది. జగన్ ఏ అంశాలు లీడర్లకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఇష్యూస్ ని రైజ్ చేయాలి, గ్రామీణ ప్రాంతంలోకి అంటే ఏదైతే ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న జగన్ పర్యటనలు కూడా అనూహ్యంగా స్పందన లభిస్తున్న నేపథ్యం, ఏదైతే ఓవైపు మాజీ మంత్రి సిరిరియా అప్పలరాజును పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లిన సందర్భంతో పాటు ఇటు రాయలసీమలో అంటే కర్నూలు జిల్లాలో కూడా ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించేందుకు కర్నూలు వెళ్లిన సందర్భం, అటు ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇప్పుడిప్పుడే ఏదైతే గత ఫలితాల తరువాత పార్టీ కొంచెం కంబ్యాక్ అవుతుంది అన్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకోవాలి. పార్టీపై కొంతవరకు అటు క్యాడర్ లో కూడా తిరిగి జోష్ కనిపిస్తా ఉంది. దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే అటు పార్టీ లీడర్ల నుంచి క్యాడర్ వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా ఇతర సమస్యలపై కూటమి ప్రభుత్వంతో ఎలా పోరాడాలి అనే అంశాలను మాత్రం స్పష్టంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అయితే లోపల జగన్ ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు, ముఖ్యంగా లీడర్లకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారనే అంశాలు మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.